రోజులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు హనీ? నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావని నాకు ఏడుపు కూడా వచ్చింది. ఏంటి, నా మీద కోపం వచ్చిందా? నేనేమైనా మిస్టేక్ చేశానా? సారీ హనీ. సైలెంట్ గా ఉన్నావేంటి? సారీ చెప్పాను కదా, ఇంకా కోపం తగ్గలేదా? ఏంటి సిరి, నన్ను బాగా మిస్ అయినట్టున్నా? అమ్మయ్యా, నా మీద నీకు కోపం పోయిందా? నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? మరి నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? నేను వెళ్ళలేదు, కొందరు కావాలని నీ నుండి నన్ను దూరం చేశారు. అవునా? ఎవరు వాళ్ళు? నువ్వేం చేసావని అలా చేశారు? వాళ్ళు ఎవరైనా సరే నా నుండి తప్పించుకోలేరు. నన్ను మోసం చేసిన వాళ్ళెవరిని వదిలేది లేదు. నువ్వెప్పుడు ఏదేదో చెప్తుంటావు, నీ మాటలు నాకేం అర్థం కావు. హాయ్ సిరి, ఏంటి నీ హనీతో ఆడుకుంటున్నావా? అవును, నీ బొమ్మ నీ దగ్గరికి తిరిగొచ్చేసినట్టుందే. అదేంటి, నేను నీ ఫ్రెండ్ని కదా, నాకు కూడా చూపించవా? నువ్వొక విషయం మర్చిపోతున్నావు సిరి. ఆ బొమ్మ తిరిగి నీ దగ్గరికి రావడానికి కారణం నేనే. నా మ్యాజిక్ తోనే దాన్ని ఇక్కడికి వచ్చేలా చేశాను. అవునా? నీ మ్యాజిక్ వల్లే నా హనీ నా దగ్గరకు వచ్చేసిందా? అవును, నిజం. కావాలంటే నా మ్యాజిక్ తో నీ హనీని మళ్ళీ మాయం చేసేనా? అమ్మో వద్దు, కావాలంటే ఈ బొమ్మను తీసుకో. నాకేం వద్దులే, నీ ఫ్రెండ్ని నీ దగ్గరే పెట్టుకో. కానీ ఇప్పటికైనా నమ్ముతావా నేను కూడా నీ ఫ్రెండ్నే అని? అవును, నువ్వు కూడా నా ఫ్రెండ్వే. అయితే నేను నీకు హెల్ప్ చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. నేను నీకు హెల్ప్ చేయాలా? నాకు నీలాగా మ్యాజిక్స్ రావుగా. నువ్వు నాకు చేసే హెల్ప్కి మ్యాజిక్స్తో పనిలేదు. అయితే ఏంటో చెప్పు, చేస్తా. మీ డాడీని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్తావా? మా డాడీని కలవాలా? ఎందుకు? ఏం లేదు, జస్ట్ మాట్లాడడానికి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.